ఒక కుటుంబ పెద్ద అనేట ఆయనే ఎంత ఓర్పుతోని ఎంత బాధ్యతతో నడుపుతాడు కుటుంబాన్ని. ఇప్పుడు ఇక్కడ ఈ అర్రల ఎవ్వలన్నొక్కలకు అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే శైలా పట్టురు జర. అప్పు లేని వాళ్ళు బాకీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక కమలాకరణకు లేకపోవచ్చు కానీ భీముడు కాబట్టి ఆయనకి నీకు కూడా ఉన్నదే అందరికి ఉందట. అక్కడ కమలాకరణకి ఎంత చెట్టుకు అంత కాదు, ఆయనకు పెద్ద అప్పు ఉంది, మనకి చిన్న అప్పు ఉంది, అంతే తేడా. అప్పు లేనివాడు ఎవడు ఉండు, అమెరికాకు కూడా అప్పు ఉన్నది, వెంకటేశ్వర స్వామికి కూడా ఉన్నది. ఇప్పుడు మాజే చెప్తుండు. ఎందుకంటున్నా అంటే అప్పు లేనివాడు మనిషి ఎవడు ఉండడు. కానీ అప్పు ఉంటే కూడా ఎట్లా నడుపుతాం మనం? ఇప్పుడు నేను దబ్బన కమలాకరణ దగ్గర నేను ఒక 5 లక్షలు అప్పు తీసుకున్నా అనుకో, అన్న నీకు 3 నెలలు ఇస్తా అని చెప్తా. ఇక 3 నెలలు అయింది, నేను వచ్చిండు ఫోన్ చేసిండు, మొదలు 2 సార్లు ఎత్తినా, తర్వాత ఎత్తలే. ఇది ఎట్లా ముఖం ఉండదు కదా, పైసలు లేవు, ఎత్తుతలేను. ఆయనతో కమలాకరణ వచ్చిండు, ఇంటికి వచ్చిండు, పట్టుకున్నాడు. ఏమారా భయ్ మరి నువ్వు పైసలు తీసుకుంటే ఇస్తలేవు, ఏం సంగతి? నేనేం చేయాలి? బుద్ధిమంతుని అయితే, ఇమాందారు మనిషిని అయితే, అన్న ఏమనుకోకే జర్రా, ఇంకొక 2 నెలలు టైం దండం పెడతా, మిత్తితో కడతా, జర్రా ఇంకొక 2 నెలలు ఆగు అని చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా గదే అడుగుతురు. ఏంది ప్రజలు ఏమైనా మరి 100 రోజులలో 6 గ్యారంటీ లాంటివి ఏమేమో నరికితివి, ఏడవైనాయి మరి ఏం సంగతి మా హామీలు అంటే ఏమంటుండరు ఆయన? నేను ఏం చేస్తారా, మీరు కోసుక తింటారా? నన్ను ఏం కోసుక తింటారు? నేను ఏమైనా సేపువా, జామ పండువా, లేకపోతే మామిడి పండువా, ఏమిటి కోసుక తింటారు నిన్ను? అంటే ఎంత ఘోరం అంటే, నీకు నిజంగా ఇచ్చే దమ్ము లేకపోతే, ఇచ్చే తెలివి లేకపోతే హామీలు ఎందుకు ఇచ్చినావు? మరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు ఎవడు రాయమనండి? 420 హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తా అంత. 10 లక్షలు కేసీఆర్ ఇస్తుండగా దళిత బంధు హుజూరాబాద్లు ఇచ్చిండుగా, నేను 12 లక్షలు ఇస్తా. ఎవడు నరకమన్నాడు? ఇచ్చిన ఒక్కనికన్నా మరి 12 పైసలు ఇచ్చినావు కనీసం? ఆఖరికి పోనీ హుజూరాబాద్లో 2వ విడత పైసలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి లొల్లి పెడుతుంటే ఆ పైసలు ఇచ్చే ముఖం కూడా లేదు వీళ్ళకు. ఎంత ఘోరం అంటే, ఎస్సీ డిక్లరేషన్ పేరిట ఎస్సీలను, ఎస్టీ డిక్లరేషన్ అని ఎస్టీలను, బీసీ డిక్లరేషన్ అని బీసీలను, మహిళా డిక్లరేషన్ అని మహిళలను, యూత్ డిక్లరేషన్ అని యువజన విభాగాన్ని, రైతు డిక్లరేషన్ అని మోసపోని వర్గం లేదు ఇవాళ కాంగ్రెస్ చేతుల్లో. బీజేపీ చేతుల్లో మోసం మనకు ఎరికే, మొదటి నుంచి ఎరికే. ఇప్పుడు కొత్త మోసం ఇక్కడ మొదలైంది. ఈరోజు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటంటే, ప్రజలు ఎదురు చూస్తాను, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మళ్ళా కేసీఆర్ను తెచ్చుకొని మళ్ళా రాష్ట్రాన్ని పట్టాలెక్కిద్దామా అని చూస్తూ ఉన్నారు. తప్పకుండా నాకైతే బలమైన నమ్మకం ఉన్నది. ఇవాళ గౌతమి రెడ్డి గారు ఒక డాక్టరు, అమ్మాయికి తన వృత్తి ఉన్నది, తన సంపాదన ఉన్నది, తన పని తాను చేసుకోవచ్చు. నాకెందుకు రాజకీయం, నాకేం అక్కరా, సావంతి ఎవడేడదస్తే నాకేందని చెప్పి సపరేట్గా ఉండొచ్చు. కానీ ఒక బాధ్యతగా, ఒక తెలంగాణ బిడ్డగా, మనకు చెల్లెగా ఇలా ముందుకొచ్చి, అన్న నేను కూడా మీతో నడుస్తా అంటూ ముందుకొచ్చిన వారికి నా హృదయపూర్వకంగా నా అభినందన. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది చదువుకున్న వాళ్ళు కూడా రావాలి. ఇవాళ చదువుకున్న యువకులు, చదువుకున్న విద్యావంతులు, తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన విద్యార్థి ఉద్యమ నాయకులు మీరందరూ కూడా నడుము బిగించాలి, ముందుకు రావాలి. ఎందుకంటే మీరు కష్టపడి తెచ్చిన రాష్ట్రం ఇది. కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రం ఇవాళ తెరలు అవుతుంటే మనం పక్కకు కూర్చొని ప్రేక్షక పాత్ర వహించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. తప్పకుండా మరింతమంది విద్యావంతులు, మరింతమంది ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కూడా కలిసి రావాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో ఈ 2 పార్టీల నుంచి, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి కాపాడుకునే క్రమంలో స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్తుండే. దాన్ని యాది పెట్టుకొని మన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని ఎక్కించే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుతూ, ఈసారి కరీంనగర్లో తప్పకుండా చైతన్యవంతమైన తీర్పు మళ్ళొక్కసారి మీరు ఇవ్వాలని కూడా మనసారా కోరుకుంటూ